బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. వీరిద్దరి పాత్రపైన తగిన ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లుగా వారు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో జోగి రమేష్, రాములను నిందితులుగా చేరుస్తూ త్వరలో కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్లు సమాచారం. తనకు 3 కోట్ల సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రావు చెప్పాడు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ కు మెడకు ఉచ్చు బిగించుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ మేరకు ఒక విడుదలైనటువంటి ఈ జనార్దన్ రావుకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో జోగి రమేష్ తనతో ప్రోద్బలంగా ఈ నకిలీ నికర వ్యాపారాన్ని కొనసాగింపట్లు చేసేట్టు చేశాడని, అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని అబాల్స్ పాలు చేసేందుకు జోగి రమేష్ కుట్ర పన్నాడు అని చెప్పేసి ఒక వీడియో విడుదలైంది. అయితే దాన్ని పోలీసులే జనార్దన్ రావు చేత అతన్ని నిలబెట్టి చేతులు కట్టుకుని అతను బెదిరించి అతనితో ఈ వీడియో రిలీజ్ చేయించారని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. అయితే జనార్దన్ రావే ఈ వీడియో విడుదల చేశారని చెప్పేసి పోలీసులు అంటే మీడియా ముఖంగా వచ్చి చెప్పకపోయినా కానీ వాళ్ళు ఒక లీకులు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో జోగి రమేష్ ఖచ్చితంగా ఈ కేసులో ఇరుక్కుంటాడని చెప్పేసి సర్వత్రా భావిస్తున్నారు. ఇప్పటికే ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను ఈ రోజు రేపు ఎల్లుండో తొందరలో దీనికి సంబంధించినటువంటి విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణకు రాని పక్షంలో అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా విచారణకు వచ్చినప్పుడే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా తీసిపారేయలేదు. కాబట్టి జోగి రమేష్ దీనికి సంబంధించి తనకు ఎటువంటి దీంట్లో సంబంధం లేదు. అతను ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్. ఒకరు ప్రలోభ పెడితే ప్రలోభ పడతాడా అని చెప్పేసి జోగి రమేష్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా జోగి రమేష్ పలు గుడులకు వెళ్లి ప్రమాణం కూడా చేస్తా ఉన్నాడు. తనకు ఈ మద్యం కేసు, ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు, తనను ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆయన ప్రత్యారోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే ఈ వ్యవహారం అయితే చిత్తూరు జిల్లాలో మొదలై విజయవాడ వరకు వచ్చి, అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా వరకు దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడిచిందంటే ఇది భారీ ఎత్తున పెద్ద కుంభకోణంగా నడిచిందని చెప్పొచ్చు. దీంట్లో వీరందరూ కూడాను ఇప్పుడు ఈ కేసులో ఉన్నవారు కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ విద్యావంతులు, పొలిటికల్ గా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత ఉండగా, మరొక వైపు ఈ జనార్దన్ రావు లాంటి లిక్కర్ వ్యాపారస్తులు అయితేనేవి అనేక మంది ఇంకా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ జోగి రమేష్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు వెళ్లి దాడి చేసే యత్నం చేసి నానా యాగి చేసినటువంటి నేపథ్యంలో అతని మీద కక్షాగింపు చర్యలుగానే ఈ కేసులో అతను ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి కూడా కొంత ప్రచారం నడుస్తోంది. అయితే దీన్ని మనసులో పెట్టుకునే అతను ఆ రోజు చేసినటువంటి హడావిని మనసులో పెట్టుకుని అతను కేసులో ఇరికించారని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఇది పొలిటికల్ రంగు కూడా పులుముకున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అయితే కనుక చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. రైట్ విజయ్ చంద్రన్.